నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. మనం మన వీడియోస్లో ఈ రీసెర్చ్ టాపిక్స్ కూడా కొన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాము. అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ సైన్స్లో ఏం జరుగుతుంది అనేది. రీసెంట్గా ఒక రీసెర్చ్ ఫైండింగ్ ఏంటంటే, ఎస్పెషలీ ట్రాపికల్ కంట్రీస్, అంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉండే కంట్రీస్, మన ఇండియా కానీ కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ ఈ టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ట్రాపికల్ కంట్రీస్లో ఈ బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే, ఎస్పెషల్లీ ఈ నైట్ టైము టెంపరేచర్స్ 35 degrees సెంటీగ్రేడ్ అంతకంటే ఎక్కువ ఉంటే ఈ స్ట్రోక్ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ రీసెర్చ్ ఫైండింగ్లో తెలుస్తుంది అన్నమాట. అంటే ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో 35 degrees సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటే మాత్రం ఈ రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. ఈ రిస్క్ ఎంత ఎక్కువ ఉండొచ్చు అంటే, మామూలు టైంలో పోలిస్తే 7% ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ రీసెర్చ్లో తెలియజేశారనమాట. అసలు అది ఎస్పెషలీ ఎల్డర్లీ ఉమెన్, అంటే 60 years దాటిన ఆడవాళ్ళల్లో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ టైంలో ఉన్నాము, నైట్ టైం టెంపరేచర్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఆడవాళ్ళు కొంచెం ఈ టెంపరేచర్స్ని కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. దీనికి ఏం చేయాలి అని వాళ్ళు రికమెండ్ చేసింది ఏంటంటే, ఎక్కువ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం, అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవడం ఒకటి. రెండోది ఈ సర్క్యులేటింగ్ ఎయిర్, అంటే క్లోజ్డ్ డోర్స్లో కాకుండా, క్లోజ్డ్ రూమ్స్లో కాకుండా ఓపెన్ ప్లేస్లో కొంచెం గాలి ఎక్కువగా వీచే ప్రాంతంలో పడుకుంటే మంచిదని చెప్తున్నారు. లేదా మీకు అవకాశాలు ఉంటే ఎయిర్ కండిషనర్స్, కూలర్స్, అంటే టెంపరేచర్స్ని తగ్గించే మెకానిజమ్స్ ఉంటే అందులో అయినా పడుకోమని చెప్తున్నారు అనమాట. ఈ రిస్క్ ఎందుకు వస్తుందంటే, ఈ రక్తనాళాలు ఉంటాయి కదండి, అంటే మన ప్రతి హార్ట్ బీట్కి ఈ రక్తం పంప్ అవుతూ ఉంటుంది కదండి. ఈ పంప్ అయినప్పుడు ఈ రక్తనాళాలు కాంట్రాక్ట్ అవ్వడం, ఎక్స్పాండ్ అవ్వడం, అంటే ఇవి ఇలా పంపింగ్ మెకానిజం ద్వారా బ్లడ్ని పంప్ చేస్తాయి అన్నమాట. ఈ టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రక్తనాళాల పంపింగ్ కెపాసిటీ, అంటే కాంట్రాక్షను, రిలాక్సేషను తగ్గుతుంది అన్నమాట. అందువలన ఈ రక్త ప్రసరణ డిఫరెంట్ పార్ట్స్కి తగ్గుతుంది, అది బ్రెయిన్లో ఎక్కువగా తగ్గుతుందని చెప్పి వీళ్ళు గుర్తించారు. అంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రక్తనాళాలు కాంట్రాక్షను, రిలాక్సేషన్ తగ్గి ఈ రక్త ప్రసరణ స్లో అవ్వడానికి అవకాశం ఉంది. ఈ రక్త ప్రసరణ స్లో అవ్వడం వలన ఈ అంటే మేజర్ ఏరియాస్కి, బ్రెయిన్లో మేజర్ ఏరియాస్కి రక్త ప్రసరణ తగ్గి ఈ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి ఈ రీసెర్చ్ స్టడీలో తెలుస్తుంది అన్నమాట. సో అందు గురించే నైట్ టైం టెంపరేచర్స్ 35 degrees కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, 60 years దాటిన వాళ్ళు ఈ జాగ్రత్తలు మనం వాటర్ ఎక్కువగా తీసుకోవడం, ఓపెన్ స్పేస్లో, అంటే ఫ్రీ ఫ్లోయింగ్ ఎయిర్ ఉన్న ప్లేస్లో పడుకోవడం, లేదా ఎయిర్ కండిషనర్స్, కూలర్స్ ఉన్న దాంట్లో పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.